అనకాపల్లి పేరుని అంతర్జాతీయలో నిలిపింది బెల్లం మార్కెటే. అలాంటి బెల్లం మార్కెట్ ఇప్పుడు కళావిహీనంగా మారిందనంటే అతిశయోక్తి కాదు. అనకాపల్లి బెల్లం మార్కెట్పై జిఎంకే టీవీ స్పెషల్ ఫోకస్. అనకాపల్లి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది బెల్లం మార్కెటే అంటే అతిశయోక్తి కాదు. ఆసియాలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్గా నిలిచిన చరిత్ర అనకాపల్లి బెల్లం మార్కెట్దే. నిత్యం ఎగుమతి దిగుమతిదారులతో కిటకిటలాడిన ఈ బెల్లం మార్కెట్ నేడు కళావిహీనంగా మారిందంటే ఆశ్చర్యమక్కర్లేదు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్కి పూర్వ వైభవం వస్తుందా అంటే $1 మిలియన్ ప్రశ్న ప్రస్తుతం పాలకవర్గాన్ని నియమించిన నేపథ్యంలో మార్కెట్ను ఏమైనా గట్టెక్కిస్తారా, ఉనికిని నిర్వీర్యం చేసేస్తారా అనే భావన క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతుంది. ఒకప్పుడు బెల్లం మార్కెట్ పేరు దేశమంతా వినిపించేది. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కూడా ఇక్కడ బెల్లం కొరకు క్యూ కట్టేవారు. 1980-2000 మధ్య కాలం వరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ నిజమైన చక్కెర హబ్గా నిలిచింది. రోజుకు 100 ట్రక్కులు బెల్లంతో నిండిపోయేవి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు కూడా ఇక్కడికి తమ బెల్లం తెచ్చి అమ్మేవారు. మార్కెట్ యార్డ్లో వేలాది మంది కూలీలు, దళారులు బరువుల మోత, తూకాల పనుల్లో పనిచేసేవారు. ఈ కారణంగా స్థానిక హోటళ్ళు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మరియు చిన్న వ్యాపారాలు కూడా ఈ మార్కెట్ మీదే ఆధారపడి నడిచేవి. అనకాపల్లి బెల్లం అంటే క్వాలిటీకి చిహ్నంగా ఉండేది. అలాంటి మార్కెట్ నేడు కళావిహీనంగా మారింది. క్రమక్రమంగా మార్కెట్ ఉనికి తగ్గిపోవడానికి పలు కారణాలు లేకపోలేదు. చక్కెర పరిశ్రమల పెరుగుదలతో చౌకగా అందిన చక్కెర బెల్లం డిమాండ్ తగ్గించింది. బెల్లం తయారీ చిన్న మిల్లులు లాభదాయకం కాక మూసుకుపోయాయి. దీనికి తోడు ఉత్తరాది రాష్ట్రాల నుండి బెల్లం చౌకగా దిగుమతి అవుతుండడంతో అనకాపల్లి బెల్లానికి డిమాండ్ తగ్గింది. దీనికి తోడు బెల్లం గిట్టుబాటు కాకపోవడంతో మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాలు చెరుకు పంట దిగుమతి తగ్గడం కూడా కారణమనేది పలువురి మాట. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ మార్కెట్కి ఇటీవల పాలకవర్గాన్ని కూడా నియమించారు. ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మార్కెట్ భవిష్యత్తు కోసం ఊకదంపుడు ప్రచారాలు కూడా చేశారు. మరి ఆ ప్రచారానికి తగ్గట్టు మార్కెట్ పూర్వ వైభవం వస్తుందా అంటే వేచి చూడక తప్పదు. అనకాపల్లి బెల్లం మార్కెట్ కళావిహీనంగా మారడానికి గల కారణాలేంటి, అసలు బెల్లం మార్కెట్లో ఎగుమతులు దిగుమతులు ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, కళాశీలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ బెల్లం మార్కెట్కి సంబంధించి ఒకప్పుడు కోట్లలో వ్యాపారం జరిగేది, కనకవర్షం కురిసేది. అంటే మీరు అన్నట్లే కోట్లలో వ్యాపారం జరిగేది. రైతులు కూడా అలాగే బెల్లం పండించి తెచ్చి వండి ఇక్కడికి అమ్ముతున్న పరిస్థితులు, ఎగువ రాష్ట్రాలకు కూడా మనం పంపించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎందుకని కనీసం 10-20 దిమ్మలు కూడా రాలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు విషయం ఏంటంటే విశాఖ జిల్లా అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా కానీ అప్పుడు విశాఖ జిల్లాలో 78 నుండి 90 వరకు కూడా డైలీ లచ్చదిమ్మ వచ్చేది. డైలీగా లచ్చదిమ్మ వస్తుందని గాంధీ మార్కెట్ సాలలేదని ఇక్కడ 33 ఎకరాలు కట్టారు. 33 ఎకరాలు కట్టిన తర్వాత కార్మికులకంతా ఉపాధి పడిపోయింది. ఎందుకంటే రైతు పంట మార్పు చేస్తాడు, చెరుకు పండించలేదు. ఎందుకు పండించలేదంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు దొరకలేదు, కంపెనీలు వస్తాయి, కంపెనీలు మహిళలు వెళ్ళిపోతున్నారు. పొలాల్లో పనిచేసే వాళ్ళు లేక, కేసరిగారు చెరుకులు మోసే వాళ్ళు లేక రైతు చెరుకు పండించలేదు. మేము 74 నుంచి ఈ మార్కెట్లో పనిచేస్తున్నాం. 74 నుంచి ఈ బెల్లం మీదే బతకడానికి ఇక్కడ ఉన్నాం. కానీ ఇంకో మార్గం మాకు ఈ మార్కెట్లో పనిచేసే ఇంకో మార్గం లేదు. ఈ బెల్లం తగ్గిపోవడం వల్ల హమాలి అండ్ వేయింగ్ మెయిన్ మహిళా కార్మికులు పొట్ట జరగలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని ఏ రాజకీయ నాయకులు కూడా దీన్ని పట్టించుకోలేదు, ఎవరు చూడటం లేదు. ఇంత తుఫాన్ వచ్చిందా, తుఫాన్లో ఎవరు కూడా ఇక్కడ కార్మిక వర్గానికి ఏ సాయం కూడా చేయలేదు. మేము ఏంటంటే రైతు వస్తే 24 గంటల సర్వీసు ఈ మార్కెట్కి, 24 గంటల సర్వీస్లో రైతు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు మేము బెల్లం దించుతాం. అలా రాత్రులన్నా లారీలు దించేవాళ్ళు. ఇప్పుడు వ్యాన్ల వ్యాన్ వస్తుంది, ఒక పాకం చూశారు కదా మీరు. ఈ ఒక పాకం వస్తుంది, ఒక పాకం వస్తే మాకు వచ్చేదంతా 30 రూపాయలు వస్తుంది. ఇవాళ మార్కెట్లో మేము ఈ బ్లాక్లో అలా 10 మంది ఉన్నాం. అంటే మనిషికి 3 రూపాయలు రాదు. ఇప్పుడు మార్కెట్కి సంబంధించి పాలకవర్గాన్ని కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. పాలకవర్గంతో మీరు మాట్లాడే
మాటలు ఏమైనా చెప్పారా? ఈ విషయాల గురించి ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏమన్నారు అసలు? చెప్పాం. ఆల్రెడీగా పలకా రవి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేము చెప్పాం, మాకు ఉపాధి జరగలేదండి, దీంట్లోనేమన్నా ప్రత్యాహారం చేయండి, ఇక్కడ గొడవలు పెట్టి ఏదో ఫుడ్ కార్పొరేషన్ నుంచి రైస్ అది రప్పిస్తే మేము అన్లోడింగ్ అయితే చేస్తాం, అన్లోడింగ్ మాది బాధ్యత, లారీలు ఎక్స్పోర్ట్ చేసేది కళాశాల బాధ్యత, ఉభయలు కూడా బతుకుతామండి అంటే ఆ చైర్మన్ పట్టించుకోలేదు. మనం లేటెస్ట్గా వచ్చిన చైర్మన్ కూడా మేము ఆవిడ సంఘంతో లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాలూకు ఏదో రాజకీయంగా అలంకరణే తప్ప కార్మిక వర్గాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. సుమారు ఒకప్పుడు ఎంతమంది బెల్లం మార్కెట్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 650 మంది కలర్స్లో ఉన్నాయండి, కొలగారులో ఉన్నాయండి, హ్యాపీగా బతికేవాళ్ళు 1980 నుండి 95 వరకు. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనూ ఈరోజు 150 మందికి వస్తాం. ఆ 150 మందికి కూడా ఉపాధి లేదండి. అర్ధాకలతోటి బతుకుతున్నాం తప్ప కార్మికుడు అన్నాడు కూడా మనస్ఫూర్తిగా భోజనం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు బెల్లం మార్కెట్ సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయనకి ఏదైనా ఈ బెల్లం మార్కెట్ గురించి చెప్పారా? ఆయన్ని చెప్పడం ఏంటండి, మాకు బెల్లంలోనే పుట్టాం, బెల్లంలోనే మాకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే రామకృష్ణ గారు, అంతకుముందు పీలా గోవింద, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ మాకు తెలుసు అన్నవారికే ఆ గేట్ దాటైతే అందరూ మనం మర్చిపోతున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు, పూర్తిగా ఏమంటారు బెల్లం మార్కెట్కి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము బెల్లం మార్కెట్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ బెల్లం మార్కెట్లో కార్మికులు అవనండి, కొలగారులు అవనండి, గవర్నమెంట్ కొంచెం ఆదుకోవాలి సార్. ఆదుకోకపోతే మటుకి ఎవరు కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అనకూడదు, ఇప్పుడు ఈ బ్లాక్లో ఇలా 10 మంది ఉన్నాం, 10 మందికి పాకానికి 30 రూపాయలు అంత వస్తుంది, 30 రూపాయలు వస్తే మనిషి 3 రూపాయలు వస్తుంది. అలాగే జీవిస్తున్నాం. నష్టంతా కూర్చున్నాం, మార్చి నుండి ఇంతవరకు కూర్చున్నాం. ఈ రోజు ఏదో బెల్లం వస్తుందని ఆశిస్తే తుఫాన్ వచ్చి ఏ మళ్ళీ ఉంది, రైతు బెల్లం ఆడలేకపోతున్నాడు. అందుకని బెల్లం ఇక్కడ రావటం లేదు. తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్గా పంట ఉందండి. ఇన్నాళ్ళ మన బెల్లం మహారాష్ట్ర వెళ్ళేది, ఈరోజు మహారాష్ట్ర నుంచి ఇక్కడ పౌడర్ వస్తుంది. అలాగే ఎస్కోట్ ఉంది, ఎస్కోట్ నుండి బెల్లం వరకు వస్తుంది. ఇన్నాళ్ళు ఎస్కోట్ వెళ్ళేది, తగరపాలస వెళ్ళేది, తుని వెళ్ళేది. ఇప్పుడు ఇతర ఊర్లలోనూ పంట పండియడంలోనూ ఇక్కడ బెల్లం ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు రైతు రే బాబు రా ఏగివారు కసింకో ఈ బెల్లం దెమ్మ మీద 8 కుటుంబాలు బతుకుతాయండి. 1 నరికినోడు, 2 బెల్లం ఉన్నోడు, 3 తెచ్చినోళ్ళు, 4 మేము దించినోళ్ళవి, మళ్ళీ ఇక్కడ కొని లారీ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే 8 కుటుంబాలు ఒక బెల్లదమ్మ బతుకుతుంటే అటువంటి ఉపాధి అంతా ఈరోజు కుంటుపడిపోయింది. ఇప్పుడు ఇతగాడు కూడా రైతే, కానీ పేరుకి అలవాటు అయిపోయి అతగాడు బెల్లం తోలుతుండు, మేము వేటవరం అంటున్నాం. మీరు ఎప్పుడు చూసినా ఇక్కడ అవుతున్నాం కదా. అది ఎంతమంది పనిచేసేవారు అన్నారు? మేము 1980లోనూ 650 మంది కొలగారులు అండి. ఈరోజు 150 మంది కళాశాల కొలగారులు కలిపి, అంటే ఎంత శాతం తగ్గిపోయింది చూడండి. వాళ్ళ సంఘం 500 ఉండేది, మా సంఘం 650 ఉండేది. ఈరోజు 2 సంఘాలు కలిపి 150 మంది. ఎంత బెల్లం ఇప్పుడు దిగుమతి అవుతుంది అన్నారు? ఇప్పుడు బెల్లం ఆల్రెడీ దిగుమతి నిన్న సోమవారం కాబట్టి 500 వచ్చిందండి. ఇవాళ 300 కూడా రాదు. 300 లెమలు వస్తాయి. 300 లెమలు వస్తే ఏటి ఉపాధి సరిపోతుంది. టీ 10 రూపాయలు, మాకు మటు 2 రూపాయలే. రైట్. ఇంకా మన దగ్గర మాట్లాడడానికి రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కసింకోట అండి. కసింకోట నుండి బెల్లం తోలుతామండి. ఇప్పుడు మీరు బెల్లం తయారు చేస్తున్నారు, రోజుకి ఎంత శాతం బెల్లం తయారు చేస్తున్నారు? ఎంత పంట వేశారు? పంట అంటే అంతకుముందు దగ్గర ఒక 8 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడు అలాగా బెల్లం గోర్జులు బాగాలేవు, గోర్జులు బాగా బళ్ళు పాడైపోతున్నాయి. బళ్ళు పాడైపోవడం వల్ల ఇప్పుడు తోట తగ్గించడం జరగబడింది. తర్వాత మేము ఒక 2 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు మీతో పాటు ఇంకా అక్కడ ఎవరైనా చేస్తున్నారు?
చుట్టుపక్కల వాళ్ళు ఒక 5 6 చేస్తుండ్రండి. ఒకప్పుడు ఎంతమంది చేసేవారు? అంతకుముందు ఒక 20 మంది వరకు చేసేవారండి. ఇప్పుడు అలాగే తగ్గిపోయారండి మొత్తానికి. ఓకే, రైట్. మనం చూసుకుంటే బెల్లం మార్కెట్లో చూడొచ్చు, మనం ఈ బెల్లం దిమ్మలు చూడొచ్చు. అంటే రోజుకి కొన్ని వేల టన్నులు దిగుమతి అయ్యే అనకాపల్లి బెల్లం మార్కెట్లో కనీసం ఒక్క రోజుకి 100-150 దిమ్మలు దిగుమతి అవుతున్నాయి. అంటే ఎంత శాతం పడిపోయిందంటే, బెల్లం తయారీ శాతం ఎంత పడిపోయిందంటే మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మొత్తం ఇదంతా కూడా నిండిపోయిన పరిస్థితి. కళాశీలతోటి ఇక్కడికి కొనుగోలుదారులతోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితులు మనకు అప్పుడు కనిపించాయి. కానీ ఇప్పుడున్న పొజిషన్లో మనం ఇక్కడ చూసాం, అక్కడ చూస్తున్నాం, కనీసం 20 దిమ్మలు కూడా లేవు. అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఈ అనకాపల్లి బెల్లం మార్కెట్ ఏమైపోతుంది? కనుమరుగైపోతుందా? మళ్ళీ మనకి ఈ బెల్లం కనిపిస్తుందా లేదా అన్నది $1,000,000 ప్రశ్నగా మారింది. ఏదైతే ఏమప్పటికీ అనకాపల్లి బెల్లం మార్కెట్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రైతులకి అవగాహన కల్పించి, అధికారులు ఎవరైతే ఉన్నారో రైతులకు అవగాహన కల్పించి అనకాపల్లి బెల్లం మార్కెట్కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారని జిఎంకే టీవీ ఈ ఫోకస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, జిఎంకే టీవీ, అనకాపల్లి జిల్లా బెల్లం మార్కెట్ నుంచి.